గవర్నమెంట్ ఆ భారతమాలలో ఈ హైవే జోన్ లో వచ్చేటువంటి విలేజెస్ ని కారిడార్స్ చేస్తా ఉన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ లాగా. అట్లా నాగ్పూర్ టు హైదరాబాద్, ఇటు చంద్రాపూర్ నుంచి నాందేడ్ వరకు హాట్ పాయింట్ అవుతుంది మన ఇచ్చోడ. రేపన్నాడు 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో ఇచ్చోడ అనేది చాలా పెద్దగా విస్తరిస్తుంది. కాబట్టి ఇంత పెద్దగా విస్తరిస్తున్నటువంటి ఈ పట్టణానికి ఒక క్యాపిటల్ గా, ఒక ప్రైమ్ జోన్ గా మారబోతున్నటువంటి పట్టణానికి మరి దీనికి దిశ దశ, చిక్కుల్లో ఉన్నటువంటి వానికి చుక్కాని లాగా ఈ గ్రామాభివృద్ధి కమిటీ ఉండబోతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనకు మనం రాసుకున్నామని చెప్పాడు ఆయన, పెద్ద ఆయన. మనకు మనమే ఇది తయారు చేసుకొని ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని మీకు తెలియజేస్తూ, జ్యోతి సే జ్యోతు జగాతే చెలో, ప్రేమికి గంగ బహాతే చెలో. ఒకరి నుంచి ఒకరికి మనము కలుపుకొని సార్వజనీన విశ్వజనీన సార్వకాలిక సూత్రంతో అందరినీ కలుపుకొని పోయి మన గ్రామంలో పేద ధనిక చిన్న పెద్ద ఎలాంటి తరతమ భేదం లేకుండా దయా మయ కరుణ సహాయం ప్రతి దాంట్లో కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఇన్వాల్వ్ అవుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా గ్రామాభివృద్ధి కమిటీ ముందర ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ ఒక మాట అంటాడు, రోజుకు నువ్వు నీ ప్లేట్ లో ఎన్ని మెతుకులు తింటే అంత మందికి జ్ఞానం చెప్పాలి, లేదా అంత మందికి సేవ చేయాలంటాడు. అదే మన జీవితానికి పరమార్థం అంటాడు. మన మానవ జన్మకు అర్థము పరమార్థం ఉండాలి. మరి అర్థం పరమార్థం అంటే ఏంటి అంటే, నువ్వు చేసుకున్నటువంటి కార్యము సేవ మంచి అనేది ఏందని అంటే, నువ్వు రోజు ఎంతైతే భోజనం చేస్తావో, ఎన్ని మెతుకులు తింటే అంత మందికి జ్ఞానమన్న చెప్పు, అంత మందికి సేవన్న చేసుకుంటాడు. కాబట్టి మన వీడిసి సభ్యులుగా పెద్దలకు అవకాశం వచ్చింది. ఒక పెద్దరికం అనేది వచ్చినప్పుడు ఈ కమిటీ సభ్యులుగా మేము కూడా మన గ్రామంలో వీలైనంత మా శక్తి కొద్దీ మనసా వాచ కర్మన అంటే త్రికరణ శుద్ధితోటి ఈ యొక్క గ్రామాభివృద్ధిలో కీలకంగా మేమందరం కలిసి పనిచేస్తామని మీకు తెలియజేస్తాము. ఎందుకంటే ఆయన ఇంకొక మాట కూడా అంటాడు, కభీ జన్మ నాహి జన్మ రాయితర్, మీ గేట్లో గరీబీ సే గరీబీ. మళ్ళా జన్మ లేదు, అగర్ ఉంటే గనక నేను ఈ ప్రపంచంలోనే అత్యంత పేదవాడి ఇంట్లో పుట్టాలనుకుంటున్నా, అప్పుడే నాకు అసలైన కష్టం తెలుస్తుంది అని అంటాడు. అంటే ఇంకా కష్టం నాకు తెలుస్తలేదు, అంత గరీబుగా పుట్టినా కూడా నాకు ఇంకా కష్టం అర్థమైతే లేదు. పేదవాడు అట్టడుగు పేదవాడి ఇంట్లో చివరి గుడిసెలో పుట్టాలా, అప్పుడే నాకు కష్టం విలువ తెలుస్తుంది అంటాడు ఆ మహానుభావుడు. అంటే అంతటి బాధలు బందీలు ఉన్న ప్రజల్లో వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తుడవడంలో ప్రముఖ పాత్ర పోషించాలి. గ్రామాభివృద్ధి అంటే, అభివృద్ధి అంటే అద్దాల మేడలు, ఈ రోడ్లు రావనే కాదు. అభివృద్ధి అంటే ప్రభుత్వ స్కూల్లో మనందరి పిల్లలు చదవడం, అది అభివృద్ధి. అభివృద్ధి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు అందరూ వెళ్ళి చూపించుకోవడం, అది అభివృద్ధి. పుట్టగొడుగులాగా కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తే అభివృద్ధి ఎట్లయితుంది? వాటి విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, కనీసం ఇప్పుడు మానవునికి కావాల్సిన ఈ అవసరత, ఈ ఐదింటిని కూడా వీడేసి మన ఇచ్చోడలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఈ యొక్క పాలక పక్షాలతోటి మేము వాళ్ళతో విజ్ఞప్తి చేస్తూ అన్ని రకాల మన యొక్క గ్రామాభివృద్ధి విషయంలో వెనకడుగు వేయమని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మీ నుంచి కూడా అనేక సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ, గ్రామంలో బస్టాండ్ కావచ్చు, ఆర్ఎండ్ ప్లేస్ కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. మహిళలకు మనకు శౌచాలయాలు కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఉన్నటువంటి పొలిటికల్ ఫ్లోర్ లీడర్స్ ద్వారా, మీ ద్వారా, అనేక సంఘాల ద్వారా, అట్లాగే ఉన్నటువంటి లాయర్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళ సలహా తీసుకొని కమిటీ బాడీ మీటింగ్ లో డిస్కస్ చేసి దాన్ని తీర్మానించుకున్న దాన్ని అమలు చేసి ఖచ్చితంగా గ్రామం యొక్క సర్వతో ముఖాభివృద్ధికి మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా మన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెద్దలు పెరుమల్ల నారాయణ స్వామి గారిని మాట్లాడుతుందిగా కోరుతాము.